భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడానికి ఎన్నో కారణాలున్నాయి. 1970 దశకంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రారంభించినటువంటి జనసంఘే ఆ తర్వాత కాలక్రమేణా భారతీయ జనతా పార్టీగా మారింది. అంటే ప్రస్తుతం మనం పిలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఫస్ట్ పేరు భారతీయ జనసంఘ్. మరి భారతీయ జనసంఘ్ ఆ తర్వాత అనేక అంచెలంచెలుగా ఎదుగుతూ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. ఇప్పుడు దేశంలోనే అన్ని రాజకీయ పార్టీల్లో ఏదైనా అతి పెద్ద రాజకీయ పార్టీ ఉందా అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ. ఆ తర్వాత వచ్చినటువంటి యునైటెడ్ ఫ్రంట్స్ అంటే అన్ని పార్టీలు కలిసి ఏర్పడినటువంటి ఈ యొక్క కూటమి యునైటెడ్ ఫ్రంట్స్. మరి ఆ తర్వాత కూడా చూస్తే ఏ ఇతర రాజకీయ పార్టీలకు ధీటుగా కనీసం కన్ను చూపు మేరలో కూడా బీజేపీ స్థాయికి ఎదిగే పార్టీ ప్రస్తుతం ఏది కనిపించదు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దాదాపుగా దశాబ్ద కాలం పాటు దేశాన్ని పరిపాలించింది. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ ఎంతో ఘన విజయాన్ని సాధించుకుంది. అదేవిధంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే అందుకు భిన్నంగా ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్థాయిలో, అలాగే ప్రభుత్వాలు ఏర్పడిన స్థాయిలో కూడా బీజేపీ స్థాయి చేరుకుంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ స్థానం ఏమిటి అంటే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పేరు నామమాత్రమే. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి పేరుకు తగ్గట్టుగా నేతలు కూడా తెలుగు రాష్ట్రాల్లో లేకపోవడం కాస్త విచారకరమైన విషయం. ఈ మధ్య కాలంలో తెలంగాణలో కాస్త బీజేపీ పుంజుకుంది. మరి అదే సమైక్యాంధ్ర నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. కానీ 2024కు ముందు భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు ఆ పార్టీకి రూతలు ఊగిస్తుంది, పరుగులు పెట్టిస్తుంది. అసలే ఉనికి లేని చోట ఉనికిలోకి వచ్చి ఊపిరి లేని చోట హోమాలో ఉన్నటువంటి బీజేపీకి ఊపిరి పోసి నేతలు ఇప్పుడు ఆ పార్టీకి చిక్కారు. అదే ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఈ యొక్క నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీజేపీ నేత, అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధును పార్టీ అధిష్టానం నియమించిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఒకసారి గమనిస్తే అసలు నంద్యాలలో బీజేపీ నేత ఎవరు, బీజేపీ పార్టీ ఉందా లేదా, బీజేపీ పార్టీ ఉంటే ఎక్కడుంది అని నాయకులు సైతం, ఆ పార్టీ నేతలు సైతం తమ నేత ఎవరు, తమ పార్టీ కార్యకర్త ఎవరు అని వెతుక్కునే పరిస్థితి మొన్నటిదాకా ఉండేది. కాకుంటే పురంధరేశ్వరి వచ్చిన తర్వాత నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అభిరుచి మధు నియమించిన తర్వాత కర్నూలు ఉమ్మడి జిల్లాలోనే బీజేపీకి అతి తక్కువ సమయంలో ఎక్కువ మైలేజీ, ప్రజల్లో ఆ యొక్క పార్టీ యొక్క తీరును, ఆ పార్టీ ప్రచార కార్యక్రమాలను, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాల యొక్క వ్యూహ ప్రతివ్యూహాలను ప్రజల్లోకి తీసుకోవడంలో నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభిరుచి మధు విజయం సాధించినట్టుగానే ప్రస్తుతం భావిస్తున్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో 2024 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యొక్క నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి అభిరుచి మధునే అభ్యర్థిగా నిర్ణయించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే నంద్యాలలో ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం, అధికార వైసీపీకి ధీటుగా నిలిచినటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుతం నంద్యాల బీజేపీ కన్వీనర్ అభిరుచి మాత్రమే అని స్వయంగా బీజేపీ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మొన్నటి వరకు బీజేపీ నేతలను ఏ మాత్రం కూడా కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూటువంటి ఈ రెండు ప్రధాన పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఇప్పుడు నంద్యాలలో బీజేపీ నేతను కలవడానికి క్యూ కడుతున్నారంటే మరి నంద్యాలలో బీజేపీని
ఏ స్థాయికి తీసుకువెళ్ళాలో అభిరుచి మధు అందు వెనుక కృషి ఏమిటో ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానానికి అర్థమయ్యే ఉంటుంది. మొన్నటికి మొన్న ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి స్వాగత కార్యక్రమాలు మరి నంద్యాల నియోజకవర్గ బీజేపీలో జోష్ను నింపాయని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు కూడా నంద్యాలలో భారతీయ జనతా పార్టీకి ఏ స్థాయిలో అధినేతకు స్వాగతం లభించిన సందర్భాలు చాలా అరుదు, అసలు కనిపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నంద్యాలకు రాష్ట్ర స్థాయి నేత వచ్చాడంటే ఏ ఒక్కరిద్దరు వ్యక్తులు మాత్రమే ఆ నేత కనుసంధానంలో కనిపించేవారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి జ్ఞాపకం తర్వాత బీజేపీ నేతలు కార్యకర్తలు బీజేపీని తమ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నటువంటి ఎంతోమంది సీనియర్లు సైతం ఇప్పుడు బహిరంగంగా బయటకు వచ్చి బీజేపీ నేతగా అభిరుచి మధును ప్రకటించిన తర్వాత ఈ యొక్క తమ కార్యక్రమాలను మరి ఏర్పాటు చేసుకుని అభిరుచికి సంఘీభావం తెలుపుతూ ముందుకు వెళుతున్నారు. అయితే దీని వెనుక అభిరుచి మధు యొక్క కృషి కూడా ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే అభిరుచి మధు అన్ని కష్టాలు చూశారు, నష్టాలు చూశారు. జీవితం ఏమిటో తెలిసిన వ్యక్తి. సామాన్యునికి వచ్చినటువంటి అభిరుచి మధు ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి రావడం వెనుక చాలా కృషి ఉంది. ఎందరో నేతలను చూశారు. అందరి నేతలను ఇప్పుడు కలుపుకోబోతున్నారు. తనకంటే చిన్నవారైన వారిని అన్నగారని పిలుస్తూ, పెద్దవారిని గౌరవంగా పిలుస్తూ, వారి యొక్క మర్యాదలు ఆశీస్సులు పొందుతూ ఇప్పుడు అభిరుచి మధు బీజేపీ యొక్క సంస్థాగత నిర్మాణంలో సైతం పాలు పంచుకుంటున్నారు. కనీసం గత ఎన్నికల్లో చూస్తే నంద్యాల నియోజకవర్గంలో కానీ, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ అసలు బీజేపీకి ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బీజేపీ క్యాడర్ ఎలా అయితే ప్రణాళిక రూపొందించిందో ఆ ప్రణాళికకు తగ్గట్టుగా అంచెలంచెలుగా ప్రతి విభాగానికి ఒక ప్రత్యేక కార్యకర్తను, నాయకుడిని ఎంపిక చేసి వారికి బాధ్యతలు అప్పగించి పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పుడు నంద్యాల నియోజకవర్గంలో అభిరుచి మధు విషయమే హాట్ టాపిక్గా మారింది. అన్ని రాజకీయ పార్టీలకు, ప్రధానంగా అధికార వైసీపీకి, ప్రతిపక్ష బీజేపీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నేత అభిరుచి మధే టార్గెట్ అయ్యారు. అంటే బీజేపీని అతి తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేక వ్యూహంతో, ప్రణాళికతో అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళి కేవలం అతి తక్కువ సమయంలోనే గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయడంలో అభిరుచి మధు చేసిన కృషిని ఆ పార్టీ సీనియర్ నేతలే ప్రశంసిస్తున్నారు. ఒకప్పుడు బీజేపీ నేత అంటేనే అంత దూరం వెళ్ళేటువంటి నాయకులు సైతం మమ్మల్ని పిలవరా, మాతో కలవరా అంటూ అభిరుచి మధును కలవడానికి క్యూ కడుతున్నారంటే బీజేపీ మైలేజ్ని అభిరుచి మధు ఎంతగా పెంచారో అర్థమవుతుంది. అందుకే రాబోయే ఎన్నికల్లో కేవలం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా మాత్రమే కాకుండా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేస్తే బాగుంటున్న విషయాన్ని పార్టీ సీనియర్లు సైతం అభిరుచి మధు మద్దతుగా నిలుస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా చెప్పడానికి సిద్ధమవుతున్నారు స్థానిక బీజేపీ సీనియర్ నేతలు. మనం ప్రకటనలు చూస్తుంటాం, డబ్బులు ఎవరు ఊరికే రావని, అలాగే పేరు, ప్రతిష్ట, పార్టీ టికెట్టు ఎవరికి ఊరికే రావు, పార్టీని బలోపేతం చేస్తే వస్తాయి. అదే విషయాన్ని బీజేపీ నేతలు అభిరుచి మధుకు సంఘీభావంగా నిలుస్తారని ఆశిస్తున్నారు నంద్యాల ప్రాంత బీజేపీ సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అభిరుచి మధుకే బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు పార్టీ విశ్లేషకులు. చూద్దాం, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటున్నారు అభిరుచి మధు. పార్టీ ఎలా చెప్తే అలా నడవడం తప్ప తన సొంత నిర్ణయాలు ఏవి ఉండవని, పార్టీ ఏది చెప్తే దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు అభిరుచి మధు. చూద్దాం, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా టికెట్ వస్తుందని ఆశిస్తూ అభిరుచి మధుకు బెస్ట్ ఆఫ్ లక్ చేద్దాం. థ్యాంక్ యూ.